హాయ్. హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్‌గా ఇదొచ్చేసరికి సాటర్‌డే రోజు మేము అశోక మాల్‌కెళ్ళామండి. అక్కడ మిస్టర్ డిఐవై అని ఒక షాప్ ఉందనమాట. సో, దానికెళ్ళాం మేము. దాని టూర్ అయితే మీకిప్పుడు చూపిస్తున్నాను. చూసేయండి ఒకసారి. అండ్ మీకేంటి అంటే ప్రతీది గూడా అండి. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ, మన ఇంట్లో ఆహ్, షో ఐటెమ్స్ కానీ, లేదంటే బాక్సెస్ కానీ, ఎవ్రీథింగ్ అనేది మనకు అండర్ బడ్జెట్‌లో ఉన్నాయి. ఉంటాయి కదా! ఉన్నాయి. ప్రైస్ గూడా నాకు రీజనబుల్ అనిపిచ్చిందండి. మనకి రూ. 20 నుంచి గూడా స్టార్ట్ అయినాయి. 21 రూపీస్ నుంచో ఏమో స్టార్ట్ అయింది. చూసేయండి. ఇవి చిన్న చిన్న బాస్కెట్స్, ఇవన్నీ టిష్యూస్, ఓడోనిల్స్ ఇవి, ఎయిర్ ఫ్రెషనర్స్, టెడ్డీస్ చూడండి. టెడ్డీస్‌లో గూడా చాలా బాగున్నాయి టెడ్డీ బేర్స్. అండ్ కుషన్స్‌లో ఇవి చూడండి ఒకసారి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే థీమ్ ఉంటది గదా! ఆ థీమ్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఇచ్చారనమాట. అండ్ ఆ యెల్లోది గానీ, ఇంకా చాలా ఉన్నాయండి. నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. చూసేయండి ఒకసారి. మీరు లాస్ట్ వరకు చూస్తే ఇంకా మీకు ఏమంటారు, క్యూట్ బేబీస్ ఉన్నా కానీ, ప్రతీది గూడా మీకక్కడికెళ్తే ఎంప్టీ హ్యాండ్స్‌తో అయితే బయటికి రాలేరు. మనకి అంత హెవీ బడ్జెట్ ఏమి అనిపించదనమాట. సింపుల్‌గా లో బడ్జెట్‌లో మనకి నచ్చింది తీసేసుకోవచ్చు. అసలు చాలా బావున్నాయి. ఆ టాయ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి యూజ్ అయ్యే బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. నేను మధ్యలో మీకు వాటర్ బాటిల్ ఒకటొస్తది. అసలు ఆ వాటర్ బాటిల్ డిజైన్ చూడాలి. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అక్కడే చూసాననమాట. ఇది చూడండి ఎంత బావుందో. చాలా బావున్నాయి. చూసారా? ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఇవన్నీ టెడ్డీ బేర్స్. ఇవొచ్చేసరికి మనకి కిచెన్ ర్యాక్స్ అండ్ వాష్‌రూమ్ ర్యాక్స్, అంటే మనకి బాత్రూమ్‌లో గూడా బావున్నాయి. అండర్ బడ్జెట్‌లో బావున్నాయి. చాలా బావున్నాయనమాట. క్వాలిటీ గూడా సూపరుందండి. మనకి బడ్జెట్ తక్కువని చెప్పి క్వాలిటీ తక్కువుంటదేమో అనుకుంటాం గదా! క్వాలిటీలో గూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. బావుంది. చాలా బావుంది. అండ్ డిజైన్స్ వైస్ కానీ, లేకపోతే అన్నీ లేటెస్ట్‌గా ఉన్నాయండి. మనకెక్కడ ఓల్డ్‌గా లేకుండా ఇలా ఏదో ట్రెండీ లుక్ తోటున్నాయి. బావున్నాయి. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు బావున్నాయనమాట. ర్యాక్స్ రీజనబుల్ ప్రైస్ అనిపించినాయి నాకు యాక్చువల్‌గా. నేను తర్వాత బయట చూద్దాంలే అన్నట్టు ర్యాక్స్ తీసుకోలేదు. సో, నేను తర్వాత వెతికాను గానీ, నాకెక్కడ రీజనబుల్ ప్రైజెస్‌లో దొరకలేదు. ఇవి లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అనమాట ఇవి. కిడ్స్‌కి ఇప్పుడు ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి గాబట్టి, ఈ బ్యాగ్స్ కూడా మనకి మంచిగా యూజ్ అవుతాయన్నమాట. నేను ఆల్రెడీ ఆ బ్లాక్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ బ్లాక్‌లో ఎంజాయ్ యువర్ మీల్ అని కనిపిస్తుంది గదా! ఇది తీసుకున్నాను నేను ఆల్రెడీ. సో, సీ బ్లూ చాలా బావున్నాయివి. అండ్ నేను వీటి తర్వాత ఒకటి మినీ సూట్ కేస్ చూసాను. ఇదిగో. ఇది గూడా లంచ్ బా అవి ఇవే అనమాట లంచ్ బాక్సెస్‌కే. చూసేయండి. ఇవి నార్మల్ బ్యాగ్స్. మేకప్ కిట్‌కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. మినీ సూట్ కేస్. ఇది నచ్చింది నాకు. కానీ దేనికి యూజ్ అవ్వదని చెప్పి తీసుకోలేదు నేను. చూసేయండి. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండండి. ముందు ముందు చాలా మంచి థింగ్స్ ఉన్నాయి మీకు. ఈ వాల్ క్లాక్ ఒకటి తీసుకున్నాము మేము. ఇంట్లో వాల్ క్లాక్ అనేది అది పని చేయట్లేదని చెప్పేసి తీసుకున్నాము. టాయ్స్, పిల్లలకి టాయ్స్ కూడా చాలా తక్కువ రేట్ నుంచి స్టార్ట్ అయినాయి మనకి. ప్రతీదీ ఉన్నాయి వాళ్ళకి టాయ్స్ కూడా. ఇవి ఏమంటారు, హ్యాంగ్ స్టిక్కర్స్ అనమాట. ఈ స్మైల్స్ ఇప్పుడు చాలా దొరకట్లేదు. డీమార్ట్‌లో నేను వెతికాను లాస్ట్ టైం దొరకలేదు. మా హస్బెండ్ ఈసారి చూద్దాంలే వద్దా అని చెప్పేసారని తీసుకోలేదు ఈసారి. చిన్న చిన్న స్మాల్ బ్యాగ్స్, పౌచెస్ స్కూల్ పిల్లలకి. ఇవన్నీ మార్కర్స్, పెన్సిల్స్, స్కెచెస్, పెన్స్ ఇవన్నీ అనమాట. ఇవేమో స్టడీ టేబుల్స్. ఇక్కడ క్యాన్వాస్ కూడా చూసాను నేను. పెయింటింగ్ వేసుకునే వాళ్ళకి మంచిగా
స్లేట్ బోర్డ్ స్లేట్ అనిపించింది కానీ చిన్నది. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఇది విరిగిపోతదేమో అన్నట్టు ఇదొద్దు పెద్దది తీసుకుందాం అని అన్నారు. ఇప్పుడు వస్తది చూడండి వీడియోలోనే అది గూడా. అది గూడా రీజనబుల్ ప్రైస్‌లోనే దానిలో నేను చూపించినట్టున్నాను. వైట్ బోర్డ్ ఉంది గదా! అది తీసుకుందాం విత్ మార్కర్‌తో అన్నారు. మా బుడ్డదానికేమో ఆ బ్లాక్ బోర్డే నచ్చింది. అదే గావాలి, అదే కావాలనింది. లాస్ట్‌కి ఏం తీసుకోకుండా వచ్చేసాం. ఇది చూసారా? ఇది కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది పెద్ద బోర్డయితే మార్కర్‌తో రాస్తుంటే అని చెప్పి తీసుకుందాం అనుకోని, ఇది తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. మా బుడ్డది పట్టుకొని ఉంటది చూడండి ఇప్పుడు. ఇది తీసుకుందాం అని గోల చేసింది చాలా సేపు. తనకది నచ్చిందని. కానీ ఇది పెద్ద యూజ్ ఉండదని చెప్పేసి వద్దని చెప్పి తీసుకోలేదు. సో, అలా 2 స్కిప్ చేయాల్సొచ్చింది. పెన్ ఇవి పెన్సిల్స్. పిల్లలకు గూడా మంచిగా అన్నీ అంటే స్టేషనరీ ఈవెన్ కార్ల వాటికి గానీ, లేదంటే ఇంట్లోకి గానీ, కార్లకి గానీ, ప్రతీది రిపేర్ థింగ్స్ కానీ మనకేదన్నా కావాలన్నా ఉన్నాయి. ఇవి స్టిక్కర్స్. ఎవ్రీథింగ్ అనమాట. ఇవి చూసారా? ఇవి గూడా పెన్సిల్ పెట్టుకోవడం. పెన్సిల్ హోల్డర్సే. ఇంకోటి చూపిస్తానుండండి. ఇదిగో ఇది పెన్సిల్స్. దీనిలో పెన్సిల్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా పెన్సిల్ అండ్ పెన్ హోల్డర్ అండి. బాగుంది కదా క్యూట్గా టెడ్డీతో. ఇవి కూడా అవే. చూసారా ఎంత బాగున్నాయో. క్యూట్ ఉన్నాయి చాలా క్యూట్గా. ఇవి పెన్. ఇందాక చూపించిన పెన్సిల్స్. ఇవి పెన్ అండ్ టెడ్డీ బేర్స్, టాయ్స్, డ్రమ్స్ బాగున్నాయండి పిల్లలకి. ఇప్పుడు ఇవేమో వాల్ వాల్కి స్టిక్కర్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. ఇవి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కాకపోతే ఎక్కువ మోడల్స్ లేవు. ఇది ఒకటి, ఆ రెయిన్బో ఒకటి. ఇక్కడ చిన్నది ఉంది కదా, అదొకటి మాత్రమే ఉంది. ఇవన్నీ టాయ్స్. ఈవెన్ ఇప్పుడు బర్త్డేస్కి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ చిన్నపిల్లల్ని పిలిచినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ప్లాన్ చేస్తారు కదా, దానికి కూడా చిన్న ఐటమ్స్ కానీ బడ్జెట్లో చాలా బాగున్నాయి. సో అలాంటివి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే కంపారిజన్ కాదు కానీ మనం ఇప్పుడు సపోజ్ బయట షాప్స్తో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ తక్కువ అనిపించింది. ఈ స్టోరేజ్ బాక్సెస్ చూసాము. మా హస్బెండ్ కూడా తీసుకుందామని చూసాడు కానీ మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యాడు. అంటే పెద్దది తీసుకుంటేనేమో హెవీ అయిపోతుంది. యాక్చువల్గా తనవి ఐరన్ ఆఫీస్ వేర్ ఉంటాయి కదా, ఐరన్ చేసినవి క్లాత్స్, అవి పెట్టాలని చెప్పి ఒకటి తీసుకుందాం అనుకున్నాము. ఆ పెద్దదేమో మరీ హెవీ అయిపోతుంది పెద్దది. ఇంకోటి చిన్న సైజ్ చూసాము. అదేమో పడతదా ఇది చూసాము. ఇదేమో అవి పడతాయా పట్టవా అని డౌట్ తోటి వద్దని చెప్పి అక్కడ పడేసి వచ్చాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా తీసుకోవాలి. బాగుంది, క్వాలిటీ బాగుంది. కాకపోతే ఇవి మినీ సూట్ కేసు ఇందా చూసారు కదా, మళ్ళీ వచ్చినట్టున్నాయి. ఇవేమో పైన ఓపెన్ ఏం లేదనుకుంటా. పిల్లలకి సాక్సెస్లు కూడా క్యూట్ ఉన్నాయండి. నేను ఎవ్రీథింగ్ కవర్ చేశాను. మీకు ఎక్కడా కూడా వీడియో అనేది బోర్ కొట్టకుండా చూపించడానికే ట్రై చేశానండి. ఇవన్నీ ఇందాక సోప్ బాక్సెస్ ఇవి ఇందాక చూసారు కదా, సోప్ బాక్సెస్, డిఫరెంట్ సోప్ బాక్సెస్. బ్రష్ హోల్డర్స్ కూడా ఉన్నాయి దీనిలో, చూసారా? అనేది కొంచెం స్పీడ్ పెట్టినట్టున్నాను. హెవీ లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి అప్పటికి నేను చాలా స్పీడ్ పెట్టేశాను. చూసేయండి ఒకసారి. ఇవి బ్రష్ హోల్డర్స్. ఇవన్నీ మీరు చూసేసారు కదా ఆల్రెడీ. అన్నీ ఉన్నాయండి. ఇది లేదు, ఇది ఉంది అనుకోవడానికి లేదు. ఎవ్రీథింగ్ ఉన్నాయి అన్నమాట. ఇవి డోర్ మ్యాట్స్, బ్యాగ్స్ కూడా నేను అంటే పట్టుకొని ప్రతిదీ చూపించడానికి నాకు అక్కడ లెంతీ అయిపోతున్నాయి వీడియోస్. అందుకని చెప్పేసి నేను స్పీడ్లోనే కవర్ చేసేసాను. ఇవి గ్లాస్ ఐటమ్స్. ఇవి చాలా అంటే బయట మనం షాప్స్లో చూస్తే మినిమం 299, 249 అట్లా ఉంటాయి కదా. నాకు ఇక్కడ వర్త్ అనిపించింది. ఆ జార్ ఎంత 49, 53 ఎంతో ఉంది. అది 43 సంథింగ్ ఉంది. సో వర్త్ అనిపించింది చూడగానే. కాకపోతే ఏంటంటే మన ఓన్ హౌస్లు కాదు కదా, రెంట్ హౌస్లు కాబట్టి అన్నీ ఎందుకులే అని చెప్పేసి చేంజ్ అయినప్పుడల్లా ఇవన్నీ రిస్క్ అని చెప్పి తీసుకోలేదు. ఇవి చూడండి బాస్కెట్స్, ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా చూపించాను. ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్కి యూజ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ కంటైనర్స్గా ఫ్రిడ్జ్లో.
ఇవి స్టోరేజ్వే, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, లేటెస్ట్ మోడల్స్, ఓల్డ్ మోడల్ చూడండి 99 రూపీస్. సో వర్త్ అండి, అంటే ఏ వస్తువైనా నాకు వర్త్గానే అనిపించింది అక్కడ. ఇవి జార్స్ 91 రూపీస్ చూసారా, 73. మోస్ట్లీ నేను ఐటమ్తో పాటు ప్రైస్ కూడా చూపించడానికి ట్రై చేశాను. ఇవి కట్లరీ హోల్డర్స్, మనం స్పూన్స్, నైఫ్లు అవన్నీ పెట్టుకోవడానికి. ఇవి కూడా మంచిగా ఉన్నాయి చూడండి మోడల్స్, చాలా బాగున్నాయి మోడల్స్ కూడా. ఇవన్నీ ఏమంటారు, మనము ఈవెన్ ఇవి మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ, లేదు అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆ క్రీమ్స్ అవన్నీ ఎలా పడితే అలా ఉంటాయి కదా, అవి నీట్గా అరేంజ్ చేసుకోవడానికి కానీ బాగుంటాయి. ఇవన్నీ లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఈవెన్ ఇప్పుడు మనవి చిన్న చిన్నవి ఉంటాయి చూసారా, ఇయర్ రింగ్స్, స్మాల్ చైన్స్, అవి స్టోరేజ్ చేసుకోవచ్చు. బాగా అనిపించినాయి. స్లీపింగ్ ఏమంటారు కదా, వీటిని గుర్తు రావట్లే నాకు సడన్గా. స్లీపింగ్ మాస్క్ మా పాప ఆల్రెడీ ఒకటి తీసుకుంది బ్లాక్ కలర్ది. ఎంత పడింది ప్రైస్ గుర్తు రావట్లేదు యాక్చువల్గా. బ్లాక్ కలర్లో తీసుకుంది తను. మగ్స్ చూస్తారా, టీ మగ్స్ ఎంత బాగున్నాయో, టీ ఆర్ కాఫీ. బాస్కెట్స్, ఇప్పుడు మనకి అందరికీ నచ్చే ఐటమ్స్ వస్తాయి చూసేయండి ముందు. ఈ బాటిల్ నేను చెప్పాను కదా, బాటిల్ డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి, ఇవి సిప్పర్స్ చిన్నపిల్లల కోసం. మీకు ఇంకా చూపిస్తాను చూడండి బాటిల్స్. ఇవి ఇంకో మోడల్ ఆఫ్ మగ్స్, కాఫీ మగ్స్. ఇవ్వండి నేను చెప్పాను కదా, ఇవ్వండి వాటర్ బాటిల్స్ పిల్లలకి. చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. అసలు ఆ టాయ్స్ పెట్టాలని ఎలా ఐడియా వచ్చిందో ఏమో వాళ్ళకి, నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మీకు ఒకటి చూపిస్తా చూడండి, వైట్ కలర్లో బాటిల్ వస్తుంది ముందు వీడియోలో. చాలా బాగున్నాయండి, అంటే వర్తబుల్. మనకి ఇప్పుడు 10 షాపులు తిరగక్కర్లేదు. మనం ఇప్పుడు సపోజ్ ఓన్ హౌస్ తీసుకొని న్యూ హౌస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఇట్లా స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు కానీ, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా తీసుకోవాలంటే ఇది చూడండి బాటిల్ ఎంత క్యూట్గా ఉందో. చాలా నచ్చింది నాకు ఈ బాటిల్, ఎంత క్యూట్గా ముద్దుగా ఉందో. సో ఏంటంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, ఇలానే ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానీ, లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్లో కానీ, ఇట్లా ఏమన్నా కావాలి అంటే మనకు ప్రతి వస్తువు దొరుకుతుందండి ఇక్కడ. బ్యాగ్స్ దగ్గర నుంచి, పిల్లల లంచ్ బాక్స్ కాడ నుంచి, ఇవి కాఫీ మగ్స్ దగ్గర నుంచి, మన జ్యువెలరీ కూడా ఈవెన్ మీకు బయట స్ట్రీట్ సైడ్ కూడా అంత తక్కువ దొరకవేమో అనిపించింది నాకు జ్యువెలరీ చూసాక. మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అసలు చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే ఎంత కలెక్షన్ ఉందంటే చాలా బాగుంది. మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. మీరు ఇది వీడియో చూస్తే మీరు షూర్గా నెక్స్ట్ టైం వెళ్తారు. ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా, అశోక వన్ మాల్లో ఉందండి. అశోక వన్ మాల్లో మిస్టర్ డిఐవై షాప్. నేను ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం నేను వెళ్ళడము. ఇంతకుముందు వెళ్ళాను కానీ అప్పుడు వీడియో తీయలేదు. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ వీడియో. సో నేను ఎందుకు చూపించకూడదు ఇది అని చెప్పేసి తీయాలనిపించింది, తీశాను. ఇవి వాల్ స్టిక్కర్స్ అండి. మనకు వాల్కి ఎక్కడన్నా ఇప్పుడు డిజైన్ బెడ్రూమ్ కానీ, లేదంటే చిల్డ్రన్స్ రూమ్స్కి కానీ ఇట్లా వాల్ స్టిక్కర్స్ వేసుకోవాలంటే ఇవి చూడండి. ఈవెన్ ప్రతిదీ ఇవేమో డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ అనమాట. సో దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది. బట్ నాకు ఏంటంటే టైం లేక నేను అన్నీ కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను మోస్ట్లీ కవర్ చేయడానికి. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, లీవ్ షేపు చూసారా. ఇవి ఆల్రెడీ ఆన్లైన్లో వస్తున్నాయి కదా ఈ కమర్షియల్ సైట్స్లో. ఈ క్యాబినెట్స్, వాష్రూమ్ క్యాబినెట్స్, అవి ఇక్కడ కూడా చూశాను, అవే చూపిస్తున్నాను. మనకి కిచెన్ యూటెన్సిల్స్ కూడా ఉన్నాయన్నమాట. గరిటెలు, మన బేకింగ్ ఐటమ్స్ చూసారా, హ్యాండ్ గ్లౌజెస్, శాండ్విచ్ మేకరు,
ఇదిగోండి, ప్రతిదీ కూడా మనకి వర్తబుల్లోనే ఉన్నాయండి. మనమేమి ఎక్కువ పెట్టాలన్నట్టు ఇది లేదు. అదిగో ఇది స్క్వీజర్. ఇది నేను లాస్ట్ టైం ఎంతో చూసానండి బయట, కానీ తక్కువ అనిపించింది నాకు. సో మనకి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవి ఆర్టిఫిషియల్ నెయిల్స్, మేకప్ ఇవి ఉంటాయి కదా థింగ్స్, మేకప్ థింగ్స్ ఇవన్నీ. సో ఇవి చూడండి, ట్రై చేశాను కవర్ చేయడానికి. మోస్ట్లీ చైన్స్ చూడండి, 53 రూపీస్, 130 రూపీస్, 57. ఏమొస్తుందండి మనకి బయట కూడా ఈ ప్రైస్ రాదు. మనకు క్వాలిటీ బాగుందండి. ఫస్ట్ మనకి ప్రైస్ తక్కువ అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదనమాట. నాకు నచ్చింది బాగా. ఇవి స్టార్ షేప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చిన్నపిల్లల క్లిప్స్ 77 రూపీస్. అవి విత్ మనకి దీంతో వచ్చింది, చైన్తో సహా వచ్చింది. పిల్లలకి ఏమన్నా ఈ యాన్యువల్ డే స్కూల్ ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లోకి యూజ్ అయ్యేవి, కార్స్కి యూజ్ అయ్యేవి, ఈవెన్ ఇప్పుడు గార్డెనింగ్కి యూజ్ అయ్యేవి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇవి చూసారా డెకరేషన్కి. ఇవి కొంచెం కాస్ట్ అనిపించింది నాకు, బట్ కాస్ట్ అంటే బయటతో కంపేర్ చేస్తే తక్కువేలేండి. ఇవి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయా. ఓన్ హౌస్ అయితే మాత్రం నేను అస్సలు ఆగేదాన్ని కాదండి. ఇది రెంట్ హౌస్ కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనం డెకరేట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ టైం ఏది యూజ్ అవుతుందో తెలియదు, ఏది యూజ్ అవ్వదో తెలియదు. చూడాలి ఫ్యూచర్లో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. గ్రీనరీగా ఇండోర్ ప్లాంట్స్ ఇవి చూడండి. పిల్లలకి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, అస్సలు మోడల్స్ పిల్లలకే ఈ క్లిప్స్ మనకేలండి, పిల్లలకేం పెట్టలేము కదా అంత హెవీ క్లిప్స్. ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. మా పాపకి అస్సలు వీటి సైడ్ రాలేదు, వచ్చిందంటే ఇంక నా దుంప దించేది, అంత క్యూట్ ఉన్నాయి. మీకు కానీ ఒక అమ్మాయి ఉంటే మాత్రం అస్సలు తీసుకోకుండా అయితే బయటికి రాలేరు. ఇవి చూసేయండి ఒకసారి. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, అండ్ నేనేం తీసుకున్నానో కూడా ఫైనల్లో మీకు చూపిస్తాను. ఇవన్నీ మనకి బ్యాగ్స్ ఉంటాయి కదా, గిఫ్ట్ బ్యాగ్స్ ఇవి నేను తీసుకున్నాను. ఈ పెయింటింగ్వి తీసుకున్నారు, వాల్ క్లాక్ ఒకటి తీసుకున్నారు, ఆ టాయ్ ఒకటి తీసుకున్నారు.